నమస్కారం, వెల్కమ్ టు ఐ డ్రీమ్. నేను విజిత. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు స్టార్ హాస్పిటల్ నుంచి సర్జికల్ ఆంకాలజిస్ట్ డాక్టర్ భరత్ కుమార్ గారు. ఇప్పుడు సార్తో మాట్లాడదాం. నమస్కారం సార్. నమస్కారం అండి. సార్, సర్వైకల్ క్యాన్సర్ రావడానికి రీజన్ ఏంటి సార్? వచ్చిన వాళ్ళు దాన్ని ఐడెంటిఫై చేయాలంటే ఏమైనా సిమ్టమ్స్లో తెలుస్తుందా? ఎస్ అండి. సర్వైకల్ క్యాన్సర్ అంటే మనకు తెలుగులో చెప్పాలంటే గర్భసంచి ముఖద్వార క్యాన్సర్ అంటామండి. సో యూజువల్లీ ఇదేంటి అంటే చాలా లాంగ్ టర్మ్గా మనకి పేషెంట్కి ఇన్ఫెక్షన్ ఆఫ్ ద హ్యూమన్ ప్యాప్లోమా వైరస్ అనే వైరస్ ఉంటుంది, హెచ్పివి వైరస్ అంటాం. అది చాలా ఇయర్స్ టుగెదర్ పేషెంట్కి ఇన్ఫెక్షన్ ఉన్నప్పుడు మాత్రమే ఇది వస్తుందన్నమాట. సో ఇనిషియల్గా పేషెంట్కి ఎలా ఉంటుందంటే నార్మల్ వజైనల్ డిశ్చార్జ్ లాగా సమ్ కైండ్ ఆఫ్ పెయిన్ లాగా ఉంటుంది. సో అది అప్పుడు క్యాన్సర్గా కన్వర్ట్ కాకముందే అదా ఇన్ఫెక్షన్ లాగా ఉండి అది చాలా ఇయర్స్ అలా ఇన్ఫెక్షన్ ఉన్నప్పుడు మాత్రమే అది క్యాన్సర్గా కన్వర్ట్ అవుతుంది అనమాట. సో మరి క్యాన్సర్ కన్వర్ట్ అయినప్పుడు కానీ మనకి సిమ్టమ్స్ ఎలా ఉంటాయి అనేసి అంటే యూజువల్లీ అబ్నార్మల్ మెన్స్ట్రువల్ బ్లీడింగ్ అంటాం. అబ్నార్మల్గా మనకి నార్మల్ మెన్స్ట్రువల్ సైకిల్స్లో కాకుండా ఇంటర్ మెన్స్ట్రువల్ బ్లీడింగ్ ఉన్నప్పుడు కానీ, ఆఫ్టర్ ద కాయిటస్ తర్వాత మనకి బ్లీడింగ్ ఏమైనా అవడం కానీ, ఫౌల్ స్మెల్లింగ్ వజైనల్ డిశ్చార్జ్ అంటాం. వజైనా నుంచి స్మెల్ వస్తూ డిశ్చార్జ్ ఏమైనా వచ్చినా కూడా, అండ్ ఇవన్నీ కూడా సిమ్టమ్స్ ఆఫ్ సర్వైకల్ క్యాన్సర్. ఇంకొకటి ఏంటంటే లో బ్యాక్ ఏక్ ఉంటుందన్నమాట. సో వెన్ ద క్యాన్సర్ స్ప్రెడ్స్ టు ద పెల్విస్లో ఎక్కువ భాగం స్ప్రెడ్ అయినప్పుడు ఏంటంటే బ్యాక్ పెయిన్, లోవర్ బ్యాక్ పెయిన్ ఎక్కువగా ఉంటుందన్నమాట. సో దీస్ 3 or 4 సిమ్టమ్స్ ఆఫ్ సర్వైకల్ క్యాన్సర్. సో వన్స్ ఇది డిటెక్ట్ ఈ సిమ్టమ్స్ వచ్చినప్పుడు ఏంటంటే వెన్ యూ కమ్ టు ఎ గైనకాలజిస్ట్, యూజువల్లీ ఎక్కువ మంది గైనకాలజిస్ట్ దగ్గరికి వెళ్తారండి. వాళ్ళు మనకి ఒక పేషెంట్కి స్పెక్యులమ్ ఎగ్జామినేషన్ చేసి అందులో ఏమైనా గ్రోత్ లాంటిది కనబడుతుంటుంది అనమాట. సర్వీక్స్లో అబ్నార్మల్ సర్వీక్స్ ఉండడం కానీ అలా ఉన్నప్పుడు, డౌట్ఫుల్గా ఉన్నప్పుడు బయాప్సీ చేస్తారు, ఆ చిన్న ముక్క పరీక్ష చేస్తారనమాట. సో దాన్ని మనం హిస్టోపాథాలజీ ఎగ్జామినేషన్ పంపించినప్పుడు అందులో క్యాన్సర్గా ఉందా లేదా అనేది తెలుస్తుంది. సో ఆ విధంగా మనం సర్వైకల్ క్యాన్సర్ని గుర్తుపడతాం అనమాట. ఓకే, దానికి ట్రీట్మెంట్ ఎలా ఉంటుంది సార్? ఓకే అండి, దానికి ఇనిషియల్గా మనకు సర్వైకల్ క్యాన్సర్ అని తెలిసిన తర్వాత మనం దాన్ని స్టేజింగ్ చేస్తాం అనమాట. సో అంటే ఆ క్యాన్సర్ అక్కడ మందమే ఉందా లేకపోతే పక్కనే కానీ దూరం కానీ ఎక్కడైనా పాకిందా అనేది. సో యూజువల్ స్టేజింగ్ ఎలా చేస్తామంటే అక్కడ మందమే ఉంది, విత్ ఇన్ గర్భసంచిలో మందమే ఉంది అంటే స్టేజ్ 1 క్యాన్సర్ లాగా ట్రీట్ చేస్తాం అనమాట. సో పక్కన స్ప్రెడ్ అవుతుంది అనేసి అంటే మాత్రం స్టేజ్ 2 లాగా ఉంటుంది. అదే మనకి ఇంకా దూరం లింఫ్ నోడ్స్కి స్ప్రెడ్ అయింది కానీ మూత్రనాళాన్ని కూడా పట్టేసుకుంది అన్నప్పుడు స్టేజ్ 3 అంటాము. బోన్స్కి కానీ లేకపోతే లివర్కి అట్లా స్ప్రెడ్ అయినప్పుడు మాత్రం స్టేజ్ 4 క్యాన్సర్ అంటాం అనమాట. సో యూజువల్లీ ఇలా స్టేజింగ్ చేస్తుంటాం అనమాట. ట్రీట్మెంట్ పద్ధతులు కూడా స్టేజింగ్ని బట్టి మనం ట్రీట్మెంట్ ఉంటుందన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ మనకి స్టేజ్ 1 డిసీజ్ కానీ అంతకంటే తక్కువలోనే సర్వైకల్ క్యాన్సర్ని గుర్తుపట్టినట్టయితే పేషెంట్కి సర్జరీ ద్వారా కంప్లీట్ ట్రీట్మెంట్ ఆఫ్ ఇది క్యాన్సర్ అవుతుందన్నమాట. సో దాన్ని రాడికల్ హిస్టెక్టమీ అంటాం అనమాట. సో సర్జరీ చేసి గర్భసంచిని అంతా తీసేసడము అండ్ ఆల్సో పక్కన ఉన్న లింఫ్ నోడ్స్ ఏవైతే ఉంటే ఆ లింఫ్ నోడ్స్ తీయడము త్రూ ఓపెన్ టెక్నిక్ ద్వారా కానీ, ల్యాప్రోస్కోపీ ద్వారా కానీ, రోబోటిక్ ద్వారా కానీ వీ కెన్ డూ దట్ అనమాట. సో దీస్ ఆర్ ద సర్జికల్, అక్కడ మందమే సర్జరీ ఉంటుంది. వన్స్ ఎంటర్స్ టు స్టేజ్ 2, స్టేజ్ 2 కానీ స్టేజ్ 3 కానీ వెళ్ళినప్పుడు రేడియేషన్ ట్రీట్మెంట్ విల్ బి ద మోస్ట్ ఇంపార్టెంట్ ట్రీట్మెంట్ అనమాట. అప్పుడు దానికి మనం రేడియేషన్ ట్రీట్మెంట్ అనేది ఇచ్చి ఆ సర్వైకల్ క్యాన్సర్ ఏదైతే ఉందో అవన్నిటిని కరిగిపోతుంటాయి అనమాట. సో రేడియేషన్లో కూడా మనకు చాలా అడ్వాన్స్డ్ రేడియేషన్స్ ఇప్పుడు అవైలబుల్గా ఉన్నాయన్నమాట. సో బయట నుంచి రేడియేషన్ ఒకటి రావడం ఒక పద్ధతి, అండ్ ఆల్సో వజైనా లోపల కూడా ఇంట్రా వజైనల్ బ్రాకిథెరపీ అంటాం అనమాట. అది ఒక పద్ధతి అనమాట. సో రెండు కలిపి ట్రీట్మెంట్ ఇస్తుంటారు అనమాట. సో దాని ద్వారా మనకి చాలా మటుకు సర్వైకల్ క్యాన్సర్స్ అనేవి కరిగిపోతూ ఉంటాయి అనమాట. అండ్ వన్స్ ఇట్ వెంటర్ స్టేజ్ 4 ట్రీట్మెంట్కి మాత్రం రేడియేషన్ కానీ సర్జరీ కానీ రోల్ ఉండదు అనమాట. ఎట్ దట్ టైమ్ విల్ గో ఫర్ ద కీమోథెరపీ కానీ అలాంటి ట్రీట్మెంట్స్ మాత్రమే వస్తారనమాట. ఓకే. సో దీస్ ఆర్ ద సర్వైకల్ క్యాన్సర్లో మనకి ఎక్కువ ఇనిషియల్గా స్టేజెస్లో దొరకడం అనేది చాలా అదృష్టంగా భావించాలన్నమాట. ఎందుకంటే వన్స్ 3rd స్టేజ్ 4th స్టేజ్ ట్రీట్మెంట్లు ఉన్నప్పుడు ఏంటంటే రేడియేషన్ అండ్ కీమోథెరపీ విల్ కమ్ ఇన్ టు ప్లే. ఇనిషియల్ స్టేజ్ 1లో ఏంటంటే వన్స్ సర్జరీ ఈజ్ డన్ మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ ఇట్ విల్ బి క్యూర్డ్. సో మనకి మీరు ఇందాక అడిగినట్టు సర్వైకల్ క్యాన్సర్కి ప్రివెన్షన్ కూడా ఉంటుంది. యాజ్ ఐ టోల్డ్ యూ, వ్యాక్సిన్స్ ఆర్ అవైలబుల్ ఫర్ ద సర్వైకల్ క్యాన్సర్ ప్రివెన్షన్కి. సో 2 doses ఆఫ్ వ్యాక్సిన్స్ ఇచ్చేసుకుంటే 9 to 16 years ఏజ్ గ్రూప్ ఉన్న పిల్లలకి ఇస్తే, అండ్ సమ్టైమ్స్ ఈవెన్ వాళ్ళందరికీ ఇచ్చిన తర్వాత కూడా మనకి ఏంటంటే వీ కెన్ డిలే ద ఎఫికసీ ఈజ్ వెరీ గుడ్ అనమాట 9 to 16 years ఏజ్ గ్రూప్ ఉన్న వాళ్ళకి. సో అదొకటి ప్రివెన్షన్ ఆఫ్ సర్వైకల్ క్యాన్సర్కి ఉంటుంది.
అండ్ ఆల్సో మనకి స్క్రీనింగ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ సర్వైకల్ క్యాన్సర్ అండి. మరి మొదటి దశలో మీరు తెలుసుకుంటే క్యూర్ రేట్ ఉందన్నారు కదా సార్, మరి ఎలా తెలుసుకోవడము అంటే 2 థింగ్స్ అండి. ఒకటి ఏంటంటే రెగ్యులర్గా గైనకాలజికల్ ఎగ్జామినేషన్ ఫర్ ఈచ్ అండ్ ఎవ్రీ యూట్రైన్ ప్రాబ్లం ఉన్నప్పుడు యూ షుడ్ నాట్ నెగ్లెక్ట్ ఇట్. ఇది మంత్లీ బ్లీడింగే కావచ్చు, ఓకే, అలా నెగ్లెక్ట్ చేయకూడదు. అండ్ ఇది నార్మల్ వజైనల్ డిశ్చార్జ్ కావచ్చు, దట్ నెగ్లిజెన్సీ షుడ్ బి వెళ్ళిపోవాలి. అండ్ లెట్ ద డాక్టర్ డిసైడ్, యువర్ గైనకాలజిస్ట్ విల్ డిసైడ్ వెదర్ ఇట్ ఈస్ అబ్నార్మల్ ఆర్ నార్మల్ వన్. అండ్ ద థింగ్ అండ్ నెక్స్ట్ ఈస్ ప్యాప్ స్మియర్ టెస్ట్. ఎవ్రీ 3 ఇయర్స్కి ఒకసారి 21 ఇయర్స్ పైబడిన వాళ్ళు కానీ అండ్ ఆఫ్టర్ ద మ్యారేజ్ ఎవరైతే సెక్యులర్ ఇంటర్ కోర్స్ అయిపోయిన తర్వాత వాళ్ళు ఎవ్రీ 3 ఇయర్స్కి ఒకసారి ప్యాప్ స్మియర్ టెస్ట్ చేయించుకోవడం ఇంపార్టెంట్ అనమాట. ప్యాప్ స్మియర్తో పాటు హెచ్పివి వ్యాక్సిన్, ఏదైతే వైరస్ అన్నానో హెచ్పివి వైరస్ కో టెస్టింగ్ అని ఉంటుందన్నమాట. సో అది ఎవ్రీ 3 ఇయర్స్కి ఒకసారి చేయించుకుంటే మనం ఎర్లీ స్టేజ్ ఆఫ్ సర్వైకల్ క్యాన్సర్ని గుర్తుపట్టిన వాళ్ళం అవుతాం. తద్వారా మనము ఎర్లీ క్యాన్సర్స్కి ట్రీట్మెంట్ చేస్తే అండ్ దే విల్ బి క్యూర్డ్ ఆఫ్ ద డిసీజ్ ఆల్సో. ఓకే, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ అండి.